కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ తెలంగాణను పక్కన పెడితే 5 రాష్ట్రాల ఎన్నికల సమరం కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగానే సాగింది. పోలింగ్ ముగిసింది. ఎగ్జిట్ పోల్స్ వచ్చేసాయి. ఎగ్జాక్ట్ పోల్స్ తెలుసుకోవడానికి కూడా గంటల సమయమే మిగిలి ఉంది. కొన్ని ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ వైపు మొగ్గు చూపితే మరికొన్ని బీజేపీ వైపు మొగ్గు చూపించాయి. ఏ పార్టీ ఆధిపత్యాన్ని నిరూపించుకుంటే ఏం జరగనుంది? ఈ ఫలితాలు కాంగ్రెస్ బీజేపీల భవిష్యత్ రాజకీయాలను ప్రభావితం చేయడానికే పరిమితం అవుతాయా, లేక ఇండియా అలయన్స్ ఎన్డీఏ మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తాయా? ఎలక్షన్ వార్ ముగిసింది. విమర్శలు, ఆరోపణలు, సవాళ్లు లాంటి హడావిడి ఏమీ లేదు. అలాగని ప్రశాంతత కూడా లేదు. ఎగ్జాక్ట్ పోల్స్లో ఎగ్జిట్ అయ్యే పార్టీ ఏది? కాంగ్రెస్ సత్తా చాటితే ఏం జరుగుతుంది? బీజేపీ విజయ విహారం చేస్తే ఏమవుతుంది? నిన్నటిదాకా పార్టీలు చేసిన సమరం అసెంబ్లీ ఎన్నికల కేంద్రంగానే, కానీ వాటి ఫలితాలు మాత్రం అంతకు మించి ప్రభావం చూపనున్నాయి. సార్వత్రిక ఎన్నికల మీద ఎఫెక్ట్ చూపించనున్నాయి. అందుకే ఎవరు గెలిస్తే ఏమవుతుంది, ఎవరు ఓడితే ఏమవుతుందన్న చర్చ దేశవ్యాప్తంగా జోరుగా సాగుతోంది. తెలంగాణ గట్టు మీద ముక్కోణపు పోరు సాగింది. మిజోరాంలో కాంగ్రెస్, బీజేపీలు ప్రధాన పార్టీలు కాదు. ఇక మిగిలింది మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్. ఈ 3 రాష్ట్రాల్లో కాంగ్రెస్, బీజేపీ హోరాహోరీగా తలపడ్డాయి. చిన్నా చితక ప్రాంతీయ పార్టీలు ఉన్నా ప్రధాన పోరు ఈ 2 పార్టీల కేంద్రంగానే సాగింది. ఈ 2 పార్టీలే జాతీయ స్థాయిలో 2 అలయన్స్లను లీడ్ చేస్తున్నాయి. అందుకే ఈ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ కి, బీజేపీకి మాత్రమే ముఖ్యం కాదు. ఇండియా అలయన్స్, ఎన్డీఏలను కూడా ఈ ఫలితాలు ప్రభావితం చేస్తాయని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. అలానే మరో 4 నెలల్లో సార్వత్రిక ఎన్నికలకు నగారా మోగనుంది. పార్లమెంటు ఎన్నికల్లో పార్టీల పర్ఫార్మెన్స్ తో పాటుగా ఫలితాలను కూడా ఎంతో కొంత ప్రభావితం చేసే శక్తి ఈ రిజల్ట్స్ కి ఉందని రాజకీయ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. అందుకే ఒకవైపు ఎగ్జిట్ పోల్స్ కేంద్రంగా సీరియస్ డిస్కషన్, మరోవైపు ఎగ్జాక్ట్ పోల్స్ ఎలా ఉన్నాయన్న ఉత్కంఠ 2 పార్టీలను షేక్ చేస్తోంది. ఇటీవల శాసనసభ ఎన్నికలు జరిగిన 5 రాష్ట్రాల్లో మిజోరం పక్కన పెడితే మిగిలిన 4 రాష్ట్రాల్లో 3 రాష్ట్రాల్లో కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ ఇద్దరి మధ్య పోటీ. అక్కడ వేరే పార్టీ లేదు. రాజస్థాన్ అయినా, మధ్యప్రదేశ్ అయినా, ఛత్తీస్గఢ్ అయినా. మధ్యప్రదేశ్కి వచ్చేసరికి 2-3 సంస్థలు బీజేపీకి 3/2 మెజారిటీ ఇచ్చాయి. ఒక 2 సంస్థలు ఏదో కాంగ్రెస్కు బోటాబోటి మెజారిటీ ఇచ్చాయి. నిజంగా మధ్యప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ ఈసారి కనుక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే మధ్యలో 1 సంవత్సరం తప్పించి 20 సంవత్సరాలు ఇప్పటికే ఆ రాష్ట్రాన్ని పాలించి మరొక 5 సంవత్సరాలు పాలించడానికి సిద్ధంగా ఉంది. ఇది నిజంగా కాంగ్రెస్ అక్కడ ఎదురు దెబ్బ. మధ్యప్రదేశ్లో ఈసారి అధికారం బీజేపీదే అని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. బీజేపీకి ఏకంగా 140 నుండి 162 సీట్లు వస్తాయని ఇండియా టుడే యాక్సిస్ మై ఇండియా పేర్కొంది. రిపబ్లిక్ టీవీ కూడా బీజేపీకి 118 నుంచి 130 సీట్లు ఇచ్చింది. కాంగ్రెస్ కు 97 నుంచి 107 రావచ్చని పేర్కొంది. మధ్యప్రదేశ్లో 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. 230 అసెంబ్లీ సీట్లలో కాంగ్రెస్ 114 సీట్లు గెలుచుకుని ఏకైక పెద్ద పార్టీగా నిలిచింది. బీజేపీ 109 సీట్లకు పరిమితమైంది. 15 ఏళ్ల బీజేపీ పాలనకు చరమగీతం పాడుతూ కాంగ్రెస్ అధికారం చేపట్టింది. కమల్నాథ్ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టింది. అయితే 15 నెలల తరువాత జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్ లో తిరుగుబాటు బావుట ఎగురవేసి 22 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో కలిసి బీజేపీలో చేరారు. దీంతో కమల్నాథ్ ప్రభుత్వం మెజారిటీ కోల్పోవడంతో సీఎం పదవికి ఆయన రాజీనామా చేశారు. బీజేపీ నేత శివరాజ్ సింగ్ చౌహాన్ తిరిగి సీఎంగా 4వ సారి ప్రభుత్వ పగ్గాలు చేపట్టారు. మీరు ఓట్లేసి అధికారం అప్పగిస్తే అన్యాయంగా బీజేపీ లాక్కుందన్న కోణంలో సెంటిమెంట్ ని కూడా పండించే ప్రయత్నం చేసింది కాంగ్రెస్. శివరాజ్ సింగ్ చౌహాన్ 2005 నవంబర్ నుంచి 2018 డిసెంబర్ వరకు 13 ఏళ్ల పాటు సీఎంగా పనిచేశారు. ఆ తరువాత తిరిగి 2020 నుంచి ఆయనే సీఎంగా ఉన్నారు. సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా ఉన్నందువల్ల శివరాజ్ సింగ్ చౌహాన్ నాయకత్వంపై ప్రజల్లో సహజంగానే వ్యతిరేకత ఉంటుందన్నది కాంగ్రెస్ ఆలోచన. అందుకే శివరాజ్ సింగ్ పాలనపై తీవ్రంగానే దాడి చేసింది. దీన్ని గమనించిన బీజేపీ అధిష్టానం జాతీయ స్థాయి నాయకులు 7గురిని అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలబెట్టింది. జన ఆశీర్వాద యాత్రల్లో హిందుత్వ వాదాన్ని బీజేపీ బలంగా వినిపిస్తే తాను హనుమాన్ భక్తుణ్ణి అని పదే పదే చెప్పే ప్రయత్నం చేశారు కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థి కమల్నాథ్. శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వాన్ని 50% కమిషన్ ప్రభుత్వంగా కాంగ్రెస్ అభివర్ణిస్తే
అసలు కాంగ్రెస్ అంటేనే అవినీతి అన్న తరహాలో బీజేపీ ఎదురుదాడి చేసింది. ఇంతలా ఇరు పార్టీలు హోరాహోరీ తలపడ్డాయి. మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నట్టు బీజేపీనే విజయం సాధిస్తే కాంగ్రెస్ కు కొత్త కష్టాలు తప్పవు. తమ నుంచి అన్యాయంగా అధికారాన్ని లాక్కున్నారన్న వాదనను, అలానే బీజేపీపై అవినీతి కోణంలో చేసిన ప్రచారాన్ని ప్రజలు పట్టించుకోలేదని తేలిపోతుందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ విజయం సాధిస్తే అవినీతి నుంచి అనేక కోణాల్లో బీజేపీని మరింతగా టార్గెట్ చేస్తుందని పొలిటికల్ ఎనలిస్టులు స్పష్టం చేస్తున్నారు. సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందని బీజేపీ ధీమాతో ఉంది. సెంటిమెంట్ని బ్రేక్ చేసి తీరుతామని కాంగ్రెస్ కూడా అంతే ధీమాను వ్యక్తం చేస్తోంది. ఇంతకీ ఆ సెంటిమెంట్ ఏంటంటే, రాజస్థాన్లో ఇప్పటిదాకా ఏ పార్టీకి వరుసగా 2 సార్లు అధికారం కట్టబెట్టలేదు ఓటర్లు. అటు మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ కూడా రాజస్థాన్ బీజేపీదే అంటున్నాయి. అయితే ఎగ్జాక్ట్ పోల్స్ ఏం చెబుతున్నాయన్నది అందరిలోనూ ఉత్కంఠను పెంచుతోంది. అంతర్గతంగా గ్రూప్ పాలిటిక్స్ నుంచి నానా రకాల సమస్యలను ఎదుర్కొంటూ ఎన్నికల సమరం సాగించిన 2 పార్టీలు కూడా ఓటర్ల తీర్పు కోసం ఎదురు చూస్తున్నాయి. వ్యతిరేకతని అధిగమించాలి. కేంద్రం ఇబ్బంది పెడుతోన్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలి. అశోక్ గెహ్లాట్ వర్సెస్ సచిన్ పైలట్ ఎపిసోడ్ ఎన్నికలపై ఎలాంటి ఎఫెక్ట్ చూపించకుండా జాగ్రత్త పడాలి. రాజస్థాన్ ఎన్నికల సమరంలో కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ఫోకస్ పెట్టింది ఈ అంశాలపైనే. అటు బీజేపీ కూడా గత ఎన్నికల్లో తమ చేజారిన ఓటు బ్యాంకుని తిరిగి దగ్గరకు చేర్చుకోవడంతో పాటుగా ప్రభుత్వ అవినీతిని ప్రజల్లోకి బాగా తీసుకువెళ్లడమే లక్ష్యంగా పనిచేసింది. ఇరు పార్టీలు సర్వశక్తులు ఒడ్డాయి. రాజస్థాన్ ఓటర్లు ఏ పార్టీ వైపు మొగ్గు చూపారన్నది అత్యంత ఆసక్తికరంగా మారింది. మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ మాత్రం బీజేపీదే విజయం అంటున్నాయి. రాజస్థాన్లో మొత్తం 200 అసెంబ్లీ స్థానాలున్నాయి. ఇండియా టుడే యాక్సెస్ మై ఇండియా బీజేపీకి 86 నుంచి 106, కాంగ్రెస్ కు 80 నుంచి 100 సీట్లొస్తాయని అంచనా వేసింది. ఇక రిపబ్లిక్ టీవీ బీజేపీ 105 నుంచి 125 స్థానాలు సాధిస్తుందని పేర్కొంది. కాంగ్రెస్ 69 నుంచి 81కి పరిమితమవుతుందని చెప్పింది. ఎగ్జిట్ పోల్స్ సంగతి ఎలా ఉన్నా విజయం మాదే అని కాంగ్రెస్ ధీమా వ్యక్తం చేస్తుంటే అధికారం మాదేనని బీజేపీ తేల్చి చెబుతోంది. మధ్యప్రదేశ్ తరహాలోనే రాజస్థాన్ ఎన్నికల్లోనూ బీజేపీ సీఎం విషయంలో ఒకే వ్యూహాన్ని అనుసరించింది. ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరన్న దానిపై వ్యూహాత్మకంగానే ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. 2018 ఎన్నికల వరకు వసుంధరా రాజే బీజేపీ పెద్ద దిక్కుగా ఉన్నారు. కానీ ఈసారి ఎమ్మెల్యే టికెట్ కోసమే వసుంధరా రాజే రెండో జాబితా వరకు ఆగాల్సి వచ్చింది. ఇలా ప్రతి చిన్న విషయాన్ని కూడా అత్యంత సీరియస్ గా తీసుకుని ఎలక్షన్ వార్లోకి దిగింది బీజేపీ. ఇక కాంగ్రెస్ విషయానికొస్తే ఇంటి పోరు ఎంతవరకు కొంపముంచిందన్న ఆందోళన ఆ పార్టీ నేతల్లో పెరుగుతోంది. అశోక్ గెహ్లాట్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి సచిన్ పైలట్ ఆయనకు కంట్లో నలుసుగా మారారు. 2020లో పైలట్ బహిరంగంగా గెహ్లాట్ పై తిరుగుబాటు బావుటా ఎగరేశారు. అధిష్టానం జోక్యంతో అప్పటికి తగ్గినా అడుగడుగునా గెహ్లాట్ కి చుక్కలు చూపిస్తూనే వచ్చారు. గెహ్లాట్ ప్రభుత్వంలో సాగుతోన్న అవినీతిపై సచిన్ పైలట్ ఏకంగా నిరాహార దీక్ష చేశారు. ఈ ఎపిసోడ్ కాంగ్రెస్ ని ఎంతవరకు ఇబ్బంది పెట్టిందన్నది చర్చనీయాంశంగా మారింది. సచిన్ పైలట్ నిరాహార దీక్షతో గెహ్లాట్ ప్రభుత్వం కొత్త చట్టం తీసుకురావాల్సి వచ్చింది. అవినీతిని అంతం చేయడానికి తమ చిత్తశుద్ధికి ఇది నిదర్శనమని కాంగ్రెస్ ప్రచారం చేసుకుంది. అసలు సచిన్ పైలట్ పోరాటం చేసింది అశోక్ గెహ్లాట్ ప్రభుత్వ అవినీతిపైనే అని బీజేపీ ఎదురుదాడి చేసింది. పార్టీలో విభేదాలు గెహ్లోట్ను ఆయన డెప్యూటీ సచిన్ పైలట్కి గత 5 ఏళ్ల నుంచి వాళ్ళిద్దరిలో విభేదాలు కనబడుతున్నాయి. బహిరంగంగా వాళ్ళిద్దరూ ఒకళ్ళ మీద ఒకళ్ళు స్టేట్మెంట్లు ఇచ్చారు. గెహ్లోట్ చాలా దుర్భాషలు కూడా ఆడారు తన కొలీగ్ మీద. అయితే రాజస్థాన్లో ఫలితాలు వాళ్ళకి అనుకూలంగా వస్తాయి అనుకోవడం అనేది కొంచెం కష్టమే. అది కాకుండా గుర్జర్స్ కూడా ఎంత మటుకు కాంగ్రెస్ని సపోర్ట్ చేయాలో చూడాలి. గుర్జర్స్ ఏంటంటే సచిన్ పైలట్కి చెందిన కాస్ట్ అన్నమాట. 2018 ఎన్నికల్లో రాజ్పుత్లు బీజేపీకి దూరం జరిగారు. అదే సమయంలో రాజ్పుత్లతో పాటు గుర్జర్లు కూడా కాంగ్రెస్ కి జై కొట్టారు. ఈ పరిణామాలు కాంగ్రెస్ కు కలిసి వచ్చి నాడు అధికారం చేపట్టింది. ఈసారి రాజ్పుత్ల మద్దతు కోసం బీజేపీ తీవ్ర ప్రయత్నాలు చేసింది. ఆ దిశగా బానే విజయం సాధించిందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అటు కాంగ్రెస్ లో సచిన్ పైలట్ కు జరిగిన అవమానంపై గుర్జర్లు తీవ్ర ఆగ్రహమే వ్యక్తం చేస్తూ వచ్చారు.
వాళ్లని శాంతింపచేయడంపై కాంగ్రెస్ ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇలా రెండు పార్టీలు కూడా సామాజిక వర్గాల కోణంలోనూ ఎత్తుకి పై ఎత్తు వేశాయి. ఎన్నికల ప్రచారం సాగుతోన్న వేళ రాజస్థాన్లో వరుసగా జరిగిన ఈడీ దాడులు అందరి దృష్టిని ఆకర్షించాయి. కాంగ్రెస్ పార్టీ కీలక నేతల ఇళ్లు, ఆఫీసులపై ఈడీ దాడులు జరిగాయి. సీఎం అశోక్ గెహ్లాట్ కుమారుడు వైభవ్కి ఈడీ సమన్లు జారీ చేసింది. ఈడీ దాడులు బీజేపీ ఓటమి భయానికి గుర్తుగా కాంగ్రెస్ అభివర్ణిస్తే, గెహ్లాట్ ప్రభుత్వ అవినీతి ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి ఉదాహరణగా బీజేపీ అభివర్ణించింది. ఇలా కాంగ్రెస్, బీజేపీ చివరి నిమిషం వరకు హోరాహోరీగా ఎన్నికల సమరం చేశాయి. రాజస్థాన్లో ఒకే పార్టీని వరుసగా 2 సార్లు ఎప్పుడూ గెలిపించలేదు అక్కడి ఓటర్లు. ఆ సెంటిమెంట్ ఈసారి కూడా రిపీట్ అవుతుందా లేదా అన్నది చర్చనీయాంశంగా మారింది. మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ బీజేపీ వైపు మొగ్గు చూపిస్తున్నా, ఎగ్జాక్ట్ పోల్స్ ఏ పార్టీకి అధికారం కట్టబెడతాయన్నది ఉత్కంఠని రేపుతోంది. 5 రాష్ట్రాల ఎన్నికల్లో ప్రధానంగా కాంగ్రెస్, బీజేపీ నువ్వా నేనా అన్నట్టుగా తలపడ్డాయి. కానీ నేషనల్ పొలిటికల్ స్క్రీన్ మీద మాత్రం ఎన్డీఏ వర్సెస్ ఇండియా అలయన్స్ ఎపిసోడ్ జోరుగా ప్లే అవుతోంది. ఈ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్, బీజేపీలను సరికొత్త వ్యూహరచన దిశగా తీసుకువెళ్లడంతోనే ఆగిపోవు. ఇండియా అలయన్స్, ఎన్డీఏలను కూడా ప్రభావితం చేయనున్నాయి. ముఖ్యంగా ఇండియా అలయన్స్లోని అనేక పార్టీలకు కాంగ్రెస్కి మధ్య బంధాన్ని కూడా ఈ ఫలితాలు డిసైడ్ చేయనున్నాయి. మినీ కురుక్షేత్ర, సెమీఫైనల్స్, ఇలా రకరకాల పేర్లతో రాజకీయ విశ్లేషకులు తాజా ఎన్నికల సమరాన్ని అభివర్ణిస్తూ వచ్చారు. కానీ ఈ ఎన్నికల ఫలితాలు సార్వత్రిక ఎన్నికలపై ప్రభావం చూపుతాయన్న కోణంలోనే. అయితే దీనిపై భిన్నాభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ 114 స్థానాలను గెలుచుకుని అధికారంలోకి వచ్చింది. ఆ తరువాత 4-5 నెలల గ్యాప్లోనే జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ కేవలం 1 ఎంపీ స్థానాన్ని మాత్రమే గెలిచింది. మొత్తం 29 ఎంపీ స్థానాలు ఉంటే బీజేపీ 28 ఎంపీ స్థానాల్లో విజయం సాధించింది. అలానే గత అసెంబ్లీ ఎన్నికల్లో రాజస్థాన్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కానీ సార్వత్రిక ఎన్నికల దగ్గరకు వచ్చేసరికి సీన్ మారిపోయింది. రాజస్థాన్లో 25 ఎంపీ స్థానాలు ఉంటే కాంగ్రెస్ ఒక్కటంటే ఒక్కటి కూడా గెలుచుకోలేదు. 24 ఎంపీ స్థానాల్లో బీజేపీ 1 ఎంపీ స్థానాన్ని దాని మిత్రపక్షం ఆర్ఎల్పీ గెలుచుకున్నాయి. కాబట్టి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు పార్లమెంటు ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేస్తాయని చెప్పడానికి వీల్లేదని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఏదేమైనా వచ్చే లోక్సభ ఎన్నికలు అంటే మార్చి-ఏప్రిల్లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో దీని ప్రభావం ఉంటుందా అంటే ఖచ్చితంగా ఉండదని చెప్పాలి. ఎందుకంటే మీకు 2018 శాసనసభ ఎన్నికల్లో రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్లో బోటాబోటి అంటే ఒక 4-5 సీట్లు అదనంగా కాంగ్రెస్ గెలుచుకుంది. రాజస్థాన్, ఛత్తీస్గఢ్ మంచి మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కానీ 3-4 నెలల్లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో బీజేపీ అక్కడ స్వీప్ చేసింది. మధ్యప్రదేశ్లో నాకు తెలిసి 1 లోక్సభ నియోజకవర్గంలో మాత్రమే కాంగ్రెస్ విజయం సాధించింది. తెలంగాణకు వచ్చేసరికి తెలంగాణలో బీజేపీకి దాదాపు ఏ నియోజకవర్గంలో డిపాజిట్ వచ్చిన పరిస్థితి కనిపించలేదు. వాళ్ళ ఓట్ పర్సెంటేజ్ కూడా అసెంబ్లీ ఎన్నికల్లో 6-7%. లోక్సభ ఎన్నికలకు వచ్చేసరికి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, సికింద్రాబాద్ 4 లోక్సభ స్థానాలను గెలుచుకుంది. అందువల్ల లోక్సభ ఎన్నికలకు, శాసనసభ ఎన్నికలకు కొంత తేడా ఉంటుంది. మరోవైపు ఈ ఎన్నికల ఫలితాలు ఇండియా అలయన్స్ మీద ఎఫెక్ట్ చూపిస్తాయని పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు. ఇండియా నేషనల్ డెవలప్మెంట్ ఇంక్లూజివ్ అలయన్స్, క్లుప్తంగా ఇండియా, తమ కూటమికి ఒక పేరు పెట్టే క్రమంలో అందరి దృష్టిని ఆకర్షించడంలో విపక్ష పార్టీలు విజయం సాధించాయి. నిజానికి యూపీఏకి, ఇండియా కూటమికి పెద్ద తేడా ఏం లేదు. అందులో ఉన్న మెజారిటీ పార్టీలే ఇందులోనూ ఉన్నాయి. కానీ ఒక అటెన్షన్ క్రియేట్ చేయడంలో మాత్రం కొత్త పేరు ఉపయోగపడింది. అయితే కూటమికి ఇండియా అన్న పేరు పెట్టడం దగ్గర నుంచి భాగస్వామ్య పార్టీల మధ్య లుకలుకలు బయటపడుతూ వచ్చాయి. అలానే కూటమిగా ఐక్యతని ప్రదర్శించడంలోనూ విజయం సాధించలేకపోతున్నాయి. ఈ పరిస్థితికి కారణం అనేక రాష్ట్రాల్లో ఎవరు పెద్దన్న పాత్ర పోషించాలి, అత్యధిక సీట్లలో పోటీ చెయ్యాలి లాంటి అంశాల విషయంలో ఏకాభిప్రాయం లేకపోవడమే. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్, పంజాబ్, కేరళ, ఢిల్లీ లాంటి రాష్ట్రాల్లో ఒకరి మీద ఒకరు పోటీ చేయకుండా కూటమిలోని భాగస్వామ్య పార్టీలు కలిసికట్టుగా ముందుకు సాగడమన్నది వాటి ముందున్న పెద్ద సవాల్. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ మెజారిటీ రాష్ట్రాల్లో విజయం సాధించకపోతే సార్వత్రిక ఎన్నికల్లో మెజారిటీ ఎంపీ సీట్లని కాంగ్రెస్ కి ఇవ్వడానికి కూటమిలోని ప్రాంతీయ పార్టీలు ససేమిరా అంటాయి. ఈ కోణంలోనూ ఈ ఫలితాలు ఇండియా అలయన్స్ మీద ప్రభావితం చూపనున్నాయి. ఈ సమరంలో గెలుపోటములు కాంగ్రెస్, బీజేపీలకే పరిమితం కాదు. ఇండియా అలయన్స్, ఎన్డీఏలపై కూడా ఈ ఎఫెక్ట్ చూపనున్నాయి. వాటి వ్యూహాలను డిసైడ్ చేయనున్నాయి. సరికొత్త రాజకీయం దిశగా 2 పార్టీలను నడపనున్నాయి.
అందుకే ఎగ్జిట్ పోల్స్ ఎలా ఉన్నా ఎగ్జాక్ట్ పోల్స్ ఏంటన్న ఆసక్తి దేశమంతా హల్చల్ చేస్తోంది.